హలో ఫ్రెండ్స్, కువైట్ వాళ్ళ దివాన్లో అరబీ వాళ్ళు తాగే గవ్వ ఎలా తయారు చేస్తారో చూద్దాం రండి. కువైట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో దివానీ అనేది ఉంటుంది. కొందరు అయితే మనిషిని పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. దివానీలు పనిచేసే వాళ్ళు ఎక్కువ మన తెలుగులో కనిపిస్తూ ఉంటారు. కొన్ని ఇండల్లో అయితే డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ దగ్గర దివానీ పని కూడా చేపిస్తూ ఉంటారు. డ్రైవర్తో పోల్చుకుంటే దివాన్లో పనిచేసే వాళ్ళకు జీతం కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ అంటే పెద్ద డిఫరెంట్ ఏ ఉండదు. మన ఇండియా డబ్బుతో పోల్చుకుంటే 25,000 నుండి 30,000 వరకు ఉంటుంది. కానీ మాక్సిమం 25,000 పైనే ఉంటుంది. ముందుగా ఇలా నీళ్లు బాగా మరగనివ్వాలి. ఇతనైతే మన తెలుగు అతను, ఇతనే ఇక్కడ దివాణిలో పనిచేసేది, గవ్వ చేసేది. ఇది గవ్వ పొడి. నీళ్లు బాగా మరగనిచ్చినాక ఈ గవ్వ పొడిని తీసుకొని ఇలా అయితే పోయాలి. ఆ నీళ్లకు తగినంత గవ్వ పొడి మనం దాంట్లో వేసుకోవాలి. ఈ గవ్వ పొడి కాఫీ గింజలతో తయారు చేస్తారు. ఈ పొడిలో లవంగాలు, యాలక్కాయలు, కుంకుమ పువ్వు అనేది మిక్స్ అయి ఉంటుంది. ఇలా అయితే పొడి దాంట్లో వేసుకున్న తర్వాత పక్కకు తీసి లోపలికి అయితే అందుకోవాలి మనము. ఎందుకంటే అట్నే పొయ్యి మీద పెడితే బయటకు అనేది పొంగిపోతుంది. ఇతనైతే మళ్ళీ బయటికి తీసి మిక్స్ అయితే చేస్తాడు దాంట్లో. ఇలా అయితే బాగా మరగనివ్వాలి. ఓ 10 నిమిషాలు మళ్ళీ అట్నే పెట్టేయాలి పొయ్యి మీద. మంట మీడియం సైజులో పెట్టాలి. ఇలా బాగా మరుగుతూ ఉంటే గవ్వ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ గవ్వ తయారు చేసేది ఒకసారి చూసినామంటే మళ్ళీ మనమైనా నేర్చుకోవచ్చు. బాగా ఉడికిన తర్వాత యాలక్కాయ గింజలు ఇలా పైకైతే తెలిపోతాయి. ఇంతటితో గవ్వ అయితే పూర్తి అయిపోయింది. ఇలా గవ్వ ఉడికిన తర్వాత సపరేట్గా వడగట్టుకోవాలి. ఆ పిప్పు అనేది లోపలికి పోకూడదు. గవ్వలో చాలా రకాలు ఉంటాయి. ఇది ఎక్కువ శాతం కువైట్ దాగే గవ్వ ఇది. చివరిగా గవ్వ అయితే ఇలా రెడీ అయిపోతుంది. దీంట్లో ఖర్జూరు పండ్లు తింటూ తాగుతారు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మన తెలుగు వాళ్ళందరూ మన రాజంపేట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.